Hola! Your dream vacation to Sri Lanka starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand. Hi Rag. Hi. Hello Naru. Good. So much Great. work happening. Yes. So first time కలుస్తున్నాం మనము. Yeah. And నాకు ఇష్టమైన క్వశ్చన్, రైట్. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? ఇక్కడికి ఆటో తీసుకున్నా, కార్లో వచ్చారు? అది కాదు. How did you reach where you are? వెల్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 11 years లాంగ్ జర్నీ అని చెప్పుకోవాలి. 9 years until సినిమా బండి అండ్ దిస్ 2 years ఫ్రమ్ సినిమా బండి టు వీరాంజనేయ విహారయాత్ర. సో 9 years ఆఫ్ థియేటర్, షార్ట్ ఫిలిమ్స్, majorly theatre, then short films, and auditioning selectively for only few films. And then Cinema Bandi happened, and then yearly okati, and I was also working until Kidakola release. So oh okay. I were a job. Yeah, I was working as a lead engineer. Okay. Yeah. So yeah, actually I went for my masters in the US. Then I came back, and then appudu I came back for good. And then asalu weekends asalu em chestaru ani deentlo then chinnappudi nunchi unna subconscious passion for films. Ante I was a lot into watching films anamata. In the sense ma intlo cable TV undedi kaadu. సో ఓన్లీ సమ్మర్లో దిస్ ఏప్రిల్ మేలో మా డాడీ కేబుల్ టీవీ పెట్టించేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఇట్స్ లైక్ అన్లిమిటెడ్ యాక్సెస్ దొరికినట్టు ఇంకా లైక్ మార్నింగ్ టు నైట్ వీ యూస్ టు వాచ్ ఫిల్మ్, మీ అండ్ మై బ్రదర్ త్రూ అవుట్. సో ఇయర్లో మిస్ అయినదంతా వీ యూస్ టు కన్జ్యూమ్ ఇన్ దట్ 2 months అండ్ వీ యూస్ టు రీడ్ అబౌట్ రివ్యూస్ అండ్ ఆల్. అండ్ యా, సో అండ్ దేర్ వాజ్ లైక్ హ్యూజ్ లైకింగ్ ఫర్ షారూక్ ఖాన్. So I used to, mimic him, wear his clothes and do all that nonsense. Both my parents were working anamata. So intlo Shahrukh Khan veshalu istu avanni chesevadu anamata. So yeah, and like a typical middle class paper lammi cassette lu konukunevallam. ఆ క్యాసెట్లే మళ్ళీ డబ్బులు ఇచ్చి they used to record anamata. If we give a list of songs, అన్న ఒక 5 songs ఇవన్నా 5 songs లేటెస్ట్ తెలుసుకొని అది రికార్డ్ చేసి ఒక 40 rupees 30 rupees వాడు రికార్డ్ చేసి మళ్ళీ 2 days ఇచ్చేవాడు అనమాట. సో దట్ యూస్ టు బి ఆర్ వాట్ ఆర్ లిమిటెడ్ బడ్జెట్స్లో దట్ యూస్ టు బి ఆర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫిలిం మ్యాగజైన్స్ కాదు కానీ ఉన్న దాంట్లో ఫిలిం సెక్షన్స్ ఇన్ లైక్ డెక్కన్, అప్పుడు ఎక్కువ డెక్కన్ క్రానికల్, సో ద ఫిలిం సెక్షన్ పైన ఎక్కువ ఫోకస్ దానిపైన ఉండేది. అండ్ దేర్ యూస్ టు బి మ్యాగజైన్ ఆల్సో అప్పుడు. సో అవన్నీ ఎక్కువ లైక్ ఐ యూస్ టు, మై బ్రదర్ యూస్ టు బి డ్రాన్ టువర్డ్స్ స్పోర్ట్స్ అండ్ ఐ యూస్ టు బి డ్రాన్ టువర్డ్స్ మోర్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్. సో యా, అట్లా ఇట్ వెంట్ ఆన్. అండ్ కాలేజ్లో ఐ యూస్ టు బ్లాగ్, అప్పుడు బ్లాగ్ స్పాట్ అన్నట్టు ఉండేది, గుర్తుంది రైట్? సో ఆ బ్లాగ్ స్పాట్లో ఐ యూస్ టు రైట్ రివ్యూస్. ఓకే. దెన్ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్కి వెళ్ళినప్పుడు కొంచెం సైడ్ అయిపోయింది. మళ్ళీ వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హియర్, దెన్ అప్పుడు వీకెండ్స్ ద్వారా దిస్ థింగ్. అప్పుడు దెన్ ఐ టుక్ అప్ థియేటర్. అంటే ఇది ఎట్ సైడ్ తీసుకెళ్ళాలి ఈ లోపల ఉన్న ఈ కీడాని అన్నప్పుడు ఐ స్టార్టెడ్ థియేటర్ అండ్ దెన్ రైటింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. దెన్ ఆల్సో ఐ యూస్ టు రైట్ అబౌట్ ఫిలిమ్స్ ఇన్ దిస్ బ్లాగ్ స్పాట్. అప్పుడు వన్ ఆఫ్ ద పోర్టల్స్, అప్పుడు చిత్రమాల అని ఒకటి ఉండేది. Now it's not under maintenance. So I used to write for the portal. So I was like film journalist. I was a film journalist for like almost 6-7 years. Writing for films and articles. ఏమి రాసేది? Friday reviews ఎలాగో రాసేవాడిని. And also I used to write about let's say కోట గారి గురించి, like who are some great actors or directors గురించి, like అంటే టువర్డ్స్ లేటర్ 2010s వాళ్ళ రెలెవెన్స్ కాస్త తగ్గిపోయింది. సో బట్ ఐ యూస్ టు రెమినైజ్ దెమ్ అండ్ రైట్ అబౌట్ దెమ్, కోట గారు కానీ ఇంకేదైనా కానీ. సో అవన్నీ రాస్తూ పోయామండి. బట్ ఇట్ వాస్ గెటింగ్ టూ మచ్. ఒక పక్కన ఐ వాస్ డైరెక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఐ వాస్ డూయింగ్ థియేటర్, ఐ వాస్ రైటింగ్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐ వాస్ డూయింగ్ జాబ్. ఎక్కడ ఏదో ఒకటి అండ్ లైక్ టూ మెనీ థింగ్స్ అయిపోయాయి అండ్ ఐ డోంట్ నో వేర్ టు ఫోకస్ ఆన్. దెన్ అప్పుడు ఒక షార్ట్ ఫిలిం కాల్డ్ రామా కనవేమిరా అని రిలీజ్ అయింది అనమాట, షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో. నాది ఇట్ గోట్ రియల్లీ గుడ్, అంటే ఆర్గానిక్గా మంచి వైరల్ అయింది ఆ టైంలో. సో దెన్ ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్ దట్ మై ఫోర్టే ఈస్ యాక్టింగ్
and not direction. Because whichever short films are directed, అసలు ఎవరు దేకలేదు. And it got like only maybe తెలిసిన వాళ్ళు అరే చాలా బాగుందిరా ఆ టైప్ ఆఫ్ obviously closer ones will say, but otherwise బయట ఏంద్రా ఇది ఆ యూట్యూబ్ కమెంట్స్ వల్ల లైక్ ఏంద్రా చెత్త ఇది అదే అనేసరికి ఓకే అన్న. then I thought to myself better stick to what is getting appreciated. So anyway acting అంటే చిన్నప్పటి నుంచి ఇది like I was very much active in school and all in acting and all. సో ఓకే లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ అని అప్పుడు థియేటర్ ఇంకా స్ట్రాంగ్గా కొంచెం ప్రొఫెషనల్గా కూడా లైక్ కోర్సెస్ వర్క్షాప్స్ ఇవన్నీ అటెండ్ అవుతూ ఆ ట్రాక్ అట్లా నడుస్తుండే, వర్క్ కూడా నడుస్తుండే అనమాట. సో ఈ థియేటర్ ఇవన్నీ చేస్తూ దెన్ యూస్ టు అటెండ్ ఓన్లీ సెలెక్టెడ్ ఆడిషన్స్ అన్నమాట. ఐ డెంట్ వాంట్ టు నాక్ లైక్ ఈ ఫిలిం నగర్లో తిరుగుతూ ఫైల్స్ పట్టుకొని ఐ డెంట్ వాంట్ టు డూ దట్ బికాస్ ఐ డెంట్ వాంట్ టు డూ దట్ అంటే బికాస్ ఐ నో హ్యావ్ ఎ స్టేబుల్ జాబ్ అండ్ అప్పుడు కూడా అంటే ఒక క్వాలిటీ వాటిపైనే ఆడిషన్ ఇది కూడా అప్పుడు. అండ్ ఐ యూస్ టు లివ్ ఇన్ బెంగళూరు. సో ఐ యూస్ టు టేక్ ఎ ట్రైన్ ఆర్ బస్ అండ్ కమ్ అండ్ అటెండ్ ఓన్లీ ఆడిషన్స్ లైక్ మహానటి, డియర్ కామ్రేడ్. ఈ ఆడిషన్స్ ఇక్కడ ఉన్నాయని ఎట్లా తెలుస్తాయి? సోషల్ మీడియాలో పోస్ట్స్ బట్టి. అండ్ దెర్ ఇస్ టు బి ఆల్సో ఇన్ ఆడిషన్ గ్రూప్, చిన్న వాట్సాప్ ఆడిషన్ గ్రూప్ ఉంది. సో అక్కడ దే ఇస్ టు పోస్ట్. సో వీటిని స్పెసిఫిక్గా వెతుక్కొని because I used to write about films, I used to analyze directors. Bharat Kama short film చూసాను నేను. ఈజ్ అ వెరీ లవ్లీ ఫిలిం మేకర్ అనమాట. సో మన భరత్ కమ్మ అనే అతను ఒక ఫిలిం తీస్తున్నాడు అంటే డెఫినెట్ విల్ బి గుడ్ అని ఐ మేడ్ ఎఫర్ట్స్ టు గో దర్. అండ్ ఆబ్వియస్లీ నాగేశ్వన్ గారు, ఆబ్వియస్లీ ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ లైక్ క్రేజీ. ఏ రోల్ ఆడిషన్ చేశారు? సో మహానటిలో దెర్ ఇస్ దిస్ కార్ రేస్ పెట్టుకుంటారు సావిత్రి గారు, ఒక జస్ట్ వన్ సీన్. అప్పుడు ఆడిషన్ చేసింది ఆ సీన్కి. సో కార్ రేస్ నువ్వు వెళ్తావా నేను వెళ్తావా ఫస్ట్ అని, దెన్ షీ విన్స్ ద రేస్. దెన్ ఆ సీన్కి చేశాను అనమాట. యా. సో అండ్ దెన్ ఆడిషన్ ఫర్ కల్కి ఆల్సో. బట్ ఆయనతో సో యాక్చువల్లీ ఇంకా కల్కి చూడలేదు బికాస్ ఆఫ్ ఆల్ ద షూటింగ్ అండ్ ఐ couldn't get time, but I will watch it. So I think there is one guy who has a fight with Prabhas garu, I think, and he'll tell I have this much coins. Final ga I think there's one Hindi speaking guy. Yeah, like ade anukuntunna small villain of a sort. Exactly. అదే అంటే గ్లింప్సెస్ ఇవన్నీ వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు కొంచెం క్లోజ్ గా అదే 1 million units ఉన్నాయని దగ్గర సంథింగ్. సో యా దట్ కైండ్ ఆఫ్ దట్ థింగ్ మేబీ అదే అనుకుంటున్నా, బట్ ఇంకా చూడలేదు కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్. యా. సో ఆ రోల్ అది కూడా ఫస్ట్ అయింది. సో బట్ ఐ విల్ కీప్ ట్రైయింగ్ టిల్ ఐ బ్యాగ్ ఎ రోల్ ఇన్ నాగార్జున ఫిల్మ్. అదైతే ఐ యామ్ వెరీ గుడ్. మహానటి విషయంలో కలిసి విషయంలో ఓకే యు ఆర్ మేకింగ్ యువర్ పాయింట్. ఆడిషన్ లో రిజెక్ట్ అయిపోతే చెప్తారా అసలు రిజెక్ట్ అయిపోయారని? ఇట్ డిపెండ్స్. ఇఫ్ దే ఆర్ స్వీట్ దే విల్ టెల్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళకి కాస్టింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ లైక్ సచ్ అ హెర్క్యులియన్ టాస్క్ ఫర్ దెమ్. బికాస్ వాళ్ళు ఎంతమందికి రెస్పాండ్ అవుతారు, ఎంతమంది. బికాస్ ఎస్పెషల్లీ వెన్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ పబ్లిక్ దిస్ థింగ్, సో మెనీ పీపుల్ టర్న్. పబ్లిక్ లేకపోయినా మామూలుగానే విత్ ఇన్ ద సర్కిల్ చాలా మంది వచ్చేస్తారు. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ వెరీ డిఫికల్ట్ టు రివర్ట్ టు దెమ్. మనం యాజ్ అన్ యాక్టర్స్ వీ హ్యావ్ దట్ యాంగ్జైటీ దట్ అరే వస్తుందా రాదా అని దీంట్లో ఉండిపోతాం. బట్ ఆఫ్టర్ పాయింట్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దట్ పర్స్పెక్టివ్ ఆల్సో. బికాస్ వాళ్ళకి పాపం దే విల్ బి ఫ్లడెడ్ విత్ సో మచ్ వర్క్. And so it's a thumb rule that if you are selected they will call back. నువ్వేదో మళ్ళీ వాళ్ళకి రిమైండ్ చేస్తే వాడు బాగా చేశాడు కదా అని ఉండదు. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటే ముందే షార్ట్ లిస్ట్ చేసేసుకునేవాళ్ళు. సో అండ్ ఇఫ్ దే వాంట్ దే ఆబ్వియస్లీ హ్యావ్ దర్ కేటగిరీస్. ఓకే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వాళ్ళకు ఉంటాయి అనమాట. నువ్వు వెళ్ళి వాళ్ళని కెలికితే డిస్టర్బ్ చేయడమే అవుతుంది కానీ will not get you answers, and in fact it might even be negative behavior. So it's అంటే ఈవెన్ ముంబై కేసులో తీసుకున్నా వాళ్ళు అంతే పాపం లైక్ ఇట్లా క్యూస్ కట్టి ఆడిషన్ చేస్తారు. బట్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ యాంగ్జైటీ విల్ బి సెలెక్టెడ్ ఆర్ నాట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద కాస్టింగ్ గైస్. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ చేయడు మోస్ట్ అట్లీస్ట్ మేజర్ రోల్స్. బట్ దెర్ ఇస్ చిన్న టీం ఉంటుంది, డైరెక్షన్ టీం. వాళ్ళ ముగ్గురులోనే దెర్ ఇస్ సో మచ్ వర్క్. వాళ్ళు ఎంత డెలికేట్ చేసుకుంటారు. సో యా ఎస్పెషల్లీ దే ఆర్ అండర్ పెయిడ్. ఇట్లా చిన్న రూమ్ లో దే విల్ బి ఇంకా పాపం. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ జస్ట్ వస్తుంది లేకపోతే లేదంతే. సో తమ్ముడు అంతే. అట్లా ఏమేమి వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ అదర్ ఆడిషన్ ఎక్స్పీరియన్సెస్?
ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది కూడా ఆడిషన్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ఫన్నీ థింగ్. సో ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ ఈయన్ని బీటెక్ 2 ప్యారలల్గా చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ బీటెక్ అనే వెబ్ సిరీస్ అప్పుడు Z5లో బీటెక్ అనే దానికి. సో ఐ ఆడిషన్ ఫర్ దట్. ఏదో 4 గైస్ ఉంటారు, అందులో వన్ ఆఫ్ ద గైస్కి ఐ ఆడిషన్. అండ్ తరుణ్ బీయింగ్ ఈజ్ యూజువల్ స్వీట్ దిస్ థింగ్ హీ సెడ్ బాగుంది, నువ్వేనా అటు ఇటు తిరిగి ప్రిపేర్ అవుతున్నావు, ఓహో నోటీస్ చేశాడా. దెన్ ఆడిషన్ చేశాడు. దేవర్ ఆస్కింగ్ మీ టు వై డోంట్ యూ డూ దిస్ విత్ దిట్ ఫీలింగ్ అని ఒక 2-3 రౌండ్స్ అక్కడక్కడే అయ్యాయి అనమాట. ఓకే అంటే యూజువల్గా ఒక రౌండ్ ముందుకు వెళ్తుందంటే ఇట్స్ లైక్ ఎనీ ఇంటర్వ్యూ, అంటే యూఆర్ ప్రోగ్రెసింగ్. ఫస్ట్ రౌండ్లోనే ఓకే థ్యాంక్ యూ అన్నారంటే గుడ్ బై అని. యూజువల్గా కొంచెం అడుగుతున్నారంటే దట్ మీన్స్ రౌండ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళది ఒక ప్రాసెస్ ఉంటుంది. బట్ యూజువల్గా ఫస్ట్ ఆబ్వియస్లీ ఇచ్చిన సీన్ చేయమంటారు. దెన్ they'll give some more background about the character. Maybe ఇట్లా రియాక్ట్ అవుతే బాగుంటుందేమో, అండ్ వై డోంట్ యూ ట్రై దిస్ ఎమోషన్ దట్ ఎమోషన్ చెప్తే యాజ్ పర్ ద ఫీడ్బ్యాక్ వీ కీప్ డూయింగ్, చేస్తూ సో యా చేశాను. ఓకే నైస్ ఇది అన్నారు. దెన్ ఐ గాట్ ఎ మెయిల్ ద నెక్స్ట్ ఈవినింగ్ సెయింగ్ యూ హ్యావ్ బిన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఇంకా తరుణ్ భాస్కర్ కాంపౌండ్లో అయిపోయింది ఎంట్రీ అని ఫుల్ ఫీల్ అయిపోతున్నా. నెక్స్ట్ 2-3 days తర్వాత ఈఎన్ఈకి ఆడిషన్స్ దే రోల్డ్ అవుట్ పోస్టర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి. ఆ ఈమెయిల్ అడ్రస్ ఎక్కి నేను ఏం చేశానంటే హై దిస్ రాఘవేర్, అండ్ లాస్ట్లో ఒక చిన్న ఇటాలిక్స్లో ఏం రాశానంటే రీసెంట్లీ ఐ ఆడిషన్ ఫర్ బీటెక్ అండ్ ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని ఒక చిన్న దానిపైన స్పెషల్ ఎంఫసిస్ అయ్యేటట్టు రాస్తే చూస్తే కట్ చేస్తే ఇది రాలే అది రాలే. సో నెక్స్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయ్యారు కదా. యా తర్వాత లేదు మళ్ళీ. సో అట్లానే ఉంటుంది అనమాట. మేబీ దే విల్ షార్ట్ లిస్ట్, బట్ అగైన్ మేబీ ఇంటర్నల్గా మేబీ దే వుడ్ హ్యావ్ గాట్ ఎ బెటర్ యాక్టర్ ఏమో ఆ షార్ట్ లిస్టెడ్ యాక్టర్స్లోనే. సో దే వుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ ద రిజెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ యాక్టర్స్. I don't blame them, but that's how this process. There's so much chaos happening. సో ఇప్పుడు మా ప్రమోషన్స్ నడుస్తున్నాయి, ఇవాళ సాయంత్రం ఏం చేస్తామో తెలియదు, రేపు ఏం చేస్తామో తెలియదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ లాజిస్టిక్స్ ఇన్వాల్వ్డ్. సో యా కాంట్ సే ఎనీథింగ్. సో బట్ ఇట్స్ అ జోక్ అనమాట. మొన్న కీడాకులలో షూటింగ్లో ఇది చెప్తుంటే నువ్వు ఆ మెయిల్లో ఓవర్ యాక్షన్ చేసి ఉండాల్సింది, లేకపోతే వచ్చేది జస్ట్ జోక్. బట్ యా సో అట్లా అనమాట. బట్ ఆల్వేస్ యూజువల్గా యాక్టర్స్ కొంచెం డెస్పరేషన్ ఉంటుంది కదా, ఇట్లానే కొట్టాలి. సో యూ ట్రై ఇంకా 101 ways to grab the role. But thankfully cut this exactly same day when I got rejected, exactly 5 years after that same day. Date enti? July 29th. Nice. I got the confirmation that you are in as a Lancham alias Kaushik. How did that happen? Adi so after cinema only Tarun Bhaskar kalalo padda, that's for sure. And ela telisindante appudu club house ani undedi, that was an పీక్ లాక్డౌన్ పడిపోయింది. ఎప్పటికీ ఆ స్పెల్లింగ్ కూడా తెలియదు ఇప్పుడు. సో ఆ టైంలో సినిమా బండి రావడము, అండ్ లక్కీలీ ఐ గాట్ టు ఇంటరాక్ట్ విత్ తరుణ్ ఆన్ వన్ ఆఫ్ ద క్లబ్ హౌస్ ఈవెంట్స్ ఉంటాయి కదా ర్యాండమ్గా. సో అక్కడ దేర్ ఐ స్పోక్ అబౌట్, రికగ్నైజ్ చేశాడు నేను ఎవరు అని, అండ్ దేర్ ఐ స్పోక్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ పీపుల్ థాట్ ఐ వాజ్ ఫ్రమ్ దట్, ఆ ఊరు నుంచి వాడు అనుకున్నాడు చాలా మంది. దే థాట్ ఐ బిలాంగ్ టు సమ్ చిత్తూర్ ఆర్ వాట్ ఎవర్, ఒక ఊరోడు అనుకున్నారు అనమాట. ద మూమెంట్ స్టార్ట్ స్పీకింగ్ ఆన్ క్లబ్ హౌస్ వాట్ ఎవర్, దెన్ ఏంది వీడు ఇంగ్లీషు ఇది అది, దెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ మోర్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ వాంటెడ్ అనేసి. మేబీ ఐ థింక్ అక్కడ ఐ థింక్ లైక్ హీ మైట్ ఆల్సో వుడ్ హావ్ ఫర్గాటెన్, బికాస్ డైలీ ఒక 100 మందిని కలుస్తాడు మనోడు. సో మనోడు మర్చిపోయి ఉంటాడు. బట్ ఎనీవే ఒక 2 days తర్వాత ఐ గాట్ తరుణ్ భాస్కర్ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ. స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి ఫుల్ ఫ్లెక్స్ అయ్యాడు తరుణ్ భాస్కర్ ఫాలోయింగ్ మీ. కట్ చేస్తే నెక్స్ట్ ఇంకో 2-3 అవర్స్లో ఈ ఫ్లెక్స్ చేసే టైంలోనే ఐ గాట్ ఎ మెసేజ్ సెయింగ్ కాల్ మీ అట్ దిస్ నెంబర్, ఐ వాంట్ టు ఆడిషన్ యూ ఫర్ ఎ రోల్. అయిపోయింది. ఇంకా దేర్ వాజ్ అ కామన్ ఫ్రెండ్ కీర్తి అని ఉంటుంది అనమాట. షీఈ్ యాక్చువల్లీ వివేక్ సాగర్స్ వైఫ్, who also worked with Tarun earlier. కీర్తికి మెసేజ్ చేసి అమ్మ ఇట్లా పిలుస్తుంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏం మాట్లాడాలి ఫస్ట్ కాలేజ్ అంటే, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఏముంది హీఈస్ ఎ వెరీ చిల్ క్యాండిడేట్.
సో దెన్ ఈ స్పోక్ అండ్ ఈ సెడ్ అప్పుడు జరుగుతున్న వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్లో ఒక రోల్కి అనుకున్నాడు అనమాట. అండ్ ఐ వాజ్ లైక్ యా అని నేను ఇంకా నా ఓవర్ ఎంథ్యూజియాజంతో హీ జస్ట్ గేవ్ అ 2 minutes బ్రీఫ్ అబౌట్ దట్ రోల్ విచ్ హీ వాంటెడ్ టు ఆడిషన్. అది ఎప్పుడు ఆడిషన్ అవుతా కూడా తెలియదు. ఆ బ్రీఫ్ ఇచ్చేసరికి నేను ఏం చేసా, ఇంకా ఆ నైట్ అంతా కూర్చొని స్క్రిప్ట్ రాసేసుకున్నాను. ఒక 15 minutes స్క్రిప్ట్ రాసుకొని బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టర్ రాసుకొని ఒక ట్రిపుల్ రోల్ లాగా నన్ను నేను షూట్ చేసుకొని పంపించాను. అండ్ పంపించి నౌ దట్ ఐ హ్యావ్ ద యాక్సెస్ నెంబర్ ఉంది కదా, సో పంపించిన తర్వాత ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రెస్పాన్స్. జస్ట్ తన దగ్గర ఐ వాంట్ హిమ్ టు నోటీస్ మై యాక్టింగ్ స్కిల్స్ ఫర్దర్ అండ్ మై యాక్సెంట్ అండ్ ఎవ్రీథింగ్, బికాజ్ సినిమా పండి వాజ్ వెరీ పెక్యులర్, ఒక సర్టన్ యాక్సెంట్ ఉంది. సో అసలు నేను నార్మల్ తెలుగు మాట్లాడతానా, హైదరాబాద్ మామూలు ఆర్ న్యూట్రల్ లాంగ్వేజ్ మాట్లాడతాను, వాట్ ఎవర్, అది ఎవరికి తెలియదు. అండ్ హీ ఆల్సో మైట్ బి ఇన్ ద ఇంప్రెషన్ ఫర్దర్ అనుకొని ఐ వాంటెడ్ టు ఎన్ష్యూర్ మై యాక్టింగ్ స్కిల్స్ ఆర్ నోన్ టు హిమ్ అండ్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఎవర్. సో అది చేసి ఒక 15 minutes అతను ఇచ్చిన డిస్క్రిప్షన్తో ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకొని, ఒక కాన్వర్సేషన్ క్రియేట్ చేసుకొని ఐ షార్ట్ అండ్ ఐ సెంట్ హిమ్. అండ్ 1 week తర్వాత మళ్ళీ క్లబ్ హౌస్లో ఇంకేదో ఐ థింక్ ఈఎన్ని 2 years సెలబ్రేషన్ ఏదో చేస్తున్నారు అక్కడ, అది కూడా క్లబ్ హౌస్లోనే. అక్కడ మళ్ళీ నేను స్పీకర్గా జాయిన్ అంటే అది నేను ఏమనేలా ఐ సా దట్ ఆడిషన్ వీడియో, ఇట్స్ వెరీ నైస్, ఐ విల్ క్యాచ్ అప్ అగైన్. అమ్మ చూసాడు, మళ్ళీ ఇంకో వ్యాలిడేషన్ వచ్చింది. దెన్ ఐ థింక్ దే వర్కింగ్ ఆన్ మల్టిపుల్ స్క్రిప్ట్స్, ఇది అది దెన్ కట్ చేస్తే వన్ డే దే కాల్డ్. సో దెన్ ఐ సా స్టోరీ వేర్ దే కీడాకోలా స్క్రిప్ట్ రీడింగ్ అని ఒకటి పెట్టాడు తరుణ్ ఒకరోజు ఆఫీస్లోనే. విత్ ఇన్ ద ఆఫీస్ పీపుల్కి హీ అండ్ హిస్ టీమ్ డిడ్ స్క్రిప్ట్ రీడింగ్ అండ్ జనరల్ లాఫ్స్ వస్తున్నాయా లేదా అని ఒక వీడియో షూట్ చేసి పెట్టారు. నాకేమో అంటే మధ్యలో ఐ వాజ్ మీటింగ్ హిమ్, అంటే బికాస్ హీ షార్ట్ మీ ఇన్ మెక్డోవల్స్ యాడ్, పేటిఎం యాడ్. సో అట్లా ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ విత్ హిమ్ బిఫోర్ జస్ట్ కీడాకోలా. అండ్ ఆ 2 projects కూడా కొంచెం ఐ థింక్ ఒక వ్యాలిడేషన్ వస్తూ ఉండే. ఓకే అంటే ఫస్ట్ మెక్డోవల్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పేటిఎం యాడ్ ఇచ్చాడు. ఓకే ఇందులో నచ్చినందుకే కదా పేటిఎం యాడ్ ఇచ్చాడు. ఓకే పేటిఎం యాడ్ తర్వాత ఇంకా ఐ వాజ్ బియాండ్ ఏదైనా ఇప్పుడు పిలుస్తున్నారు, ఇంకా పిలవాలి కాల్ రా ఉన్న ఒక వన్ ఆఫ్ ద 3 scriptsలో, అంటే ఆల్ ద 3 scriptsలో ఒక్కొక్క రోల్లో అయితే మా మైండ్లో ఉన్నావు అని అన్నాడు వాళ్ళ టీంలో. కౌశిక్ అని ఉంటాడు కదా, సో హీ వాజ్ టెల్లింగ్ మధ్యలో ఎక్కడ కలిసినప్పుడు, బట్ ఎక్కడికి రావట్లేదు. సడన్గా ఈ స్క్రిప్ట్ వీడియో పెట్టేశారు. నాకేమో లైక్ తరుణ్ ఇస్ దట్ మై టాప్ మోస్ట్ డ్రీమ్ డైరెక్టర్. సో ఎట్లన్నా వర్క్ చేయాలి. సో ఐ వాజ్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. అండ్ ఈ స్క్రిప్ట్ రీడింగ్ వీడియో పెట్టేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది. అంటే కాస్టింగ్ అయిపోయిందా, రే స్క్రిప్ట్ రీడింగ్ చేస్తున్నారు అంటే కాస్టింగ్ అయిపోయినట్టేనా ఇది అని. దీంతో మళ్ళీ డైరెక్ట్ కాల్స్ బాగోదని ఐ వాస్ పింగింగ్ లైక్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ ద తరుణ్ గ్యాంగ్. అరే వెయిట్ రా, వీ హ్యావెంట్ స్టార్టెడ్, విల్ కాల్ యూ అమ్మ అనుకొని దెన్ కాల్ చేశారు. వెరీ డిఫరెంట్ ప్రాసెస్. మొత్తం ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు. హీ గేవ్ ద హోల్ కీడాకోలా స్క్రిప్ట్ అండ్ లంచం అనే క్యారెక్టర్కి నేను ఆడిషన్ చేస్తున్నా. స్క్రిప్ట్ ఇచ్చేసాడు. ఇంక పడి నవ్వుకున్నా. సో 3 hours అంటే యూజువల్గా దే గివ్ ఎ సీన్ పేపర్ అండ్ దెన్ దే లాస్ట్ టు మహా అంటే మనం క్వశ్చన్స్ యూజువల్గా బయట ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దే గివ్ ఎ సీన్ పేపర్, దే గివ్ ఎ బ్రీఫ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అండ్ మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దే ఆన్సర్ దట్ అండ్ టెల్ దట్ ఇది ఇట్లా. బట్ ఫస్ట్ టైం ఒక మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసి సో ఆ 3 hours అయిపోయిన తర్వాత ఇంక నవ్వుకుంటాం వేరే, నాట్ జస్ట్ మీ, ఈవెన్ అదర్ యాక్టర్స్ హూ ఆర్ నాట్ కాస్టెడ్, ఆల్ ద హూ ఆర్ దే ఆడిషన్, ఎవ్రీవన్ రెడ్ ద స్క్రిప్ట్. ఫర్ ద మేజర్ రోల్స్కి అయితే ఎవ్రీవన్ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ అందరు నవ్వుకుంటున్నారు. అండ్ వీళ్ళ టీం అయితే ఏవైతే వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. యూజువల్గా ఇట్లా నవ్వుకుంటే అరే ఎవరైనా చూస్తున్నారా షిట్ అని అనుకుంటాం కదా, వాళ్ళకి అలవాటు అయిపోయింది. బికాస్ పీపుల్ ఆర్ కమింగ్, లాఫింగ్ అండ్ గోయింగ్. సో దే ఆర్ నాన్ రియాక్టివ్ అనమాట. ఓహో వీళ్ళకి అలవాటు అయిపోయిందేమో రోజు ఇట్లా నవ్వుకోవడం. ఎనీవే ఆ 3 hours అయిపోయిన తర్వాత తరుణ్ సెడ్ నవ్ యూ నో ద వరల్డ్, క్రియేట్ ఎ సీన్ అండ్ యాక్ట్.
అసలు ఎవడు క్రియేటివ్ సీన్ అని ఎవడు అడుగుతాడు? ఇట్స్ బికాస్ తరుణ్ కాబట్టి అడిగాడు. ఎనీ సీన్ కాదు. నౌ యు నో ద వరల్డ్, యు నో ద క్యారెక్టర్స్, హౌ దే బిహేవ్, create an own scene out of the world, అండ్ ఒక ఫిక్షనల్ సీన్ నువ్వే అనేసుకో, ఒక ఫిక్షనల్ సీన్ ఎట్లా ఉంటుంది అండ్ దానికి ఎట్లా రియాక్ట్ అవుతావు, వాళ్ళు ఎవరెవరు ఎట్లా చేస్తారు. సో టు అండర్స్టాండ్ హౌ మచ్ ఐ అండర్స్టూడ్ లంచన్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ అండ్ ద అదర్ క్యారెక్టర్స్ అండ్ మై ఈక్వేషన్ విత్ దెమ్. సో ఐ క్రియేటెడ్ ఎ సీన్, ఒకటి చేసా. ఐ థింక్ దే ఆబ్వియస్లీ దే వుడ్ హావ్ లైక్డ్ ఇట్, అందుకనే కాల్ చేశారు. దెన్ వన్ సీన్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ఇట్సెల్ఫ్. తాతతో పెళ్లి చూపులు అయిపోయాక తాత నేను వాస్తు కూర్చొని బిస్కెట్లు తింటూ, సో అదనమాట ఆ సీన్ చేసాము. అండ్ యా దెన్ ఎంతకీ రావట్లేదు, అదే ఆ కన్ఫర్మేషన్ ఎంతకీ రావట్లేదు. ఒక 2 weeks అయిపోయింది, 3 weeks అయిపోయింది. నాకేమో కోవిడ్ వచ్చింది. అంటే సో ఏం చేశారు వీళ్ళు, ఈఎన్ఈలో ఎంత ప్రాంక్స్టర్స్ ఉంటారో ఆర్ ద సేమ్. సో నేను మెసేజ్ చేశాను వన్ ఆఫ్ ద మెంబర్స్కి, మెసేజ్ చేస్తే ఏదైనా కన్ఫర్మ్ అయిందా అంటే నాకు అప్పుడు ఐ వాస్ గెటింగ్ డిఫరెంట్ కాల్స్ అనమాట. అప్పుడు మన సుహాస్ సినిమా ఇండియా అంబాజీపేట అప్పుడు అది ఇంకేవో వచ్చాయి అనమాట. సో వర్షన్ ఏవో వస్తున్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. సో నేను మెసేజ్ చేసా ఇట్లా వేరే వస్తున్నాయి, సో వాళ్ళని నో చెప్పేద్దాం అనుకుంటున్నా, ఓకే కదా, బికాజ్ మనది ఐ వాంట్ టు డెడికేట్ 1 full year టు క్రీడాకోలా అని. దే సెడ్ నో డోంట్ వెయిట్, యూ ప్రొసీడ్ అని. నాకు అరే ఇన్నేళ్ల డ్రీము సడన్గా అని వెంటనే కాల్ చేశాను. కాదు వివేక్, ఆ మెసేజ్ చేసి నేను కాదు వివేక్ కావాలని చేశాడు. వివేక్ సాగరా? వివేక్ ఇంకొక సైకో వివేక్, based on Psycho Vivek there's a character, right? So Vivek is a friend of in the Tarun friend lo. Okay, I thought Psycho Vivek was Tarun. Okay. So Vivek, Kaushik, Upendra, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ బేసికలీ, అండ్ తరుణ్, దీస్ 4 are the gang. ఎనీవే సో ఆ వివేక్ మెసేజ్ ప్రాంక్ చేశాడు అనమాట. నేను అసలు షాక్, అసలు అన్నా నేను కోవిడ్ వచ్చినా నువ్వు ఏంది ఇట్లా జోకులు వేస్తున్నావు అంటే, లేదు అంటే అమ్మా కోవిడ్ తగ్గగానే నేను వెంటనే తరుణ్ నోట్ నుంచి కూడా వినాలి నేను అని వెంటనే కోవిడ్ తగ్గగానే ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయి. ఇదంతా జరిగేటప్పుడు ఎక్కడ ఉండే? బెంగళూరులోనే ఉండే అప్పుడు. సో ఫ్లైట్ తీసుకుని, సో తరుణ్ కలిసి, తరుణ్ ఐ మీన్ రైట్ అంటే, ఎస్ రే దే వర్ జస్ట్ ఎఫింగ్ అరౌండ్ విత్ యూ. సో అదే అనమాట. This was July 29th. Yeah, this was July 29th అనమాట. సో లాంగ్ స్టోరీ షార్ట్. సో అట్లా అయింది కీడా. సో కీడా తర్వాత ఆబ్వియస్లీ ఐ న్యూ, సో కీడా వరకు ఐ వాజ్ వర్కింగ్, కీడా రిలీజ్ వరకు. అండ్ కీడాకి ఐ గేవ్ మై 1 year, అంటే వేరే వేవి ఐ టర్న్ ఆన్ సో మెనీ. కీడా జరిగేటప్పుడు యు ఆర్ వర్కింగ్? యా కీడా జరిగేటప్పుడు వెన్ ఐ వాజ్ షూటింగ్ ఐ వాజ్ వర్కింగ్. ఓకే, హౌ వుడ్ యు మేనేజ్ దట్? అదే కదా అప్పుడు. సో లక్కీలీ ఐ యూజ్డ్ టు వర్క్ విత్ ద యూకే క్లయింట్ అనమాట. సో దాంతో అట్లీస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ పాపం వీళ్ళు దే యూజ్డ్ టు కోఆపరేట్ విత్ మీ. నాకు ఒక 3 o'clock ఒక స్క్రమ్ కాల్ ఉంది, అదొక్కటి షార్ట్, అప్పుడు కొంచెం 4కి పుష్ చేద్దామా లేకపోతే 2కి చేసేసుకుందామా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే యూజ్డ్ టు అకామిడేట్. పాపం దే యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ కన్సిడరేట్. అండ్ సో 1 year ఆఫ్ క్రీడాకోలా ఫ్రమ్ ద ఆడిషన్ డే, నేను ఆడిషన్ డే నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్లీ, వితౌట్ ఈవెన్ కన్ఫర్మేషన్. నా ఓన్ వీడియోస్ చేసుకుంటూ క్యారెక్టర్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని. సో అప్పటి నుంచి ఒక 1 year వరకు ఐ డెంట్ టేక్ అప్ ఎనీ ఫిలిమ్స్, అండ్ టోటల్లీ లంచం ఐ వాజ్ లివింగ్ యాజ్ లంచం ఇన్ మై దిస్ థింగ్ అనమాట. అండ్ థ్యాంక్ఫుల్లీ నౌ దట్ ఈస్ వాట్ ఎవర్ ద స్ట్రాటజీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దట్ ఈస్ పేయింగ్ ఆఫ్, బికాస్ the validation that Kidakola gave me has fetched me immediately. అంటే Kidakola టీజర్ రిలీజ్ అవ్వగానే వీళ్ళు సైన్ చేసేసారు. Kidakola రిలీజ్ కి యు గాట్ రిలీజ్ కూడా కాదు, టీజర్ రిలీజ్ కి. టీజర్ కి ట్రైలర్ కి మధ్యలో వీరాంజనేయులు విహారయాత్ర. బికాస్ తరుణ్ భాస్కర్ వాలిడేషన్ ఇస్ సచ్ దట్ నువ్వు వాళ్ళ చేస్తున్నావు అంటే ఏదో పొటెన్షియల్ ఉంది. సో ఆబ్వియస్లీ, సో లెట్స్ ఆబ్వియస్లీ
there'll be 2-3 more choices, right? Whenever a director pitches or వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు. But since Kidakola was happening, I think our confidence, so they signed me for Viharayatra. Same for Parda. And same for Parda is Praveen Kandrikula's next together. Yeah. Okay. So I'm paid with Anupama in that. Yeah, it's a female led this thing, but yeah, I'm paid with Anupama in that. And then there is another big OTT web series that is coming. Official announcement is yet to be made. Yeah. So andro I'm playing a sole lead of one of the biggest OTTs ki, one of the biggest originals. Yeah. So all this because of the Kidakola validation. Okay. So I'm really thankful to that 1 year which I spent for Kida, and now it is fetching this thing. How happy are you now? I'm very content. అంటే ముందు ఎలా ఉన్నాయంటే సినిమా పడిన తర్వాత అప్పుడు కూడా ఒక ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు గెట్ సమ్ నరేషన్, బట్ ఎవ్రీ వన్ యూస్ టు కొంచెం స్టీరియో టైప్ చేయడానికి చూసేవారు. ఊరిలో కామెడీ, రూరల్ కామెడీ. అండ్ ఇక్కడ ఇట్స్ వెరీ మన ఇండస్ట్రీలో ఇట్స్ వెరీ ఈజీ టు బి స్టీరియో టైప్. ఒక్కసారి ఒక 2-3 చేశానంటే అందులో అయిపోతారు అంతే. ఇప్పుడు ఏదైనా ఒక తాగుబోతు క్యారెక్టర్ చేసామంటే అయిపోయి నువ్వు అంతే. ఒక ఇంకేదైనా క్యారెక్టర్ ఒక బై మిస్టేక్ ఒక గే క్యారెక్టర్ చేసామంటే దే నాట్ ఈవెన్ లుక్ యూ యాజ్ ఎ గే, సంథింగ్ ఎల్స్ గా స్టీరియోటైప్ చేసేస్తారు. సో దే డోంట్ లుక్ ఎట్ దిస్ థింగ్ అన్నమాట. పాపం వాడు అది చేయగలిగాడంటే ఎంత మంచి యాక్టర్ అని చూడకుండా అందరూ స్టీరియోటైప్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఆ స్టీరియోటైప్స్కి భయపడి నేను ఆబ్వియస్లీ ఇంత ఫిలిం అనాలిసిస్ చేస్తుంటాను కాబట్టి ఐ హావ్ ఎన్ ఐడియా ఏది చేస్తే ఎట్లా స్టీరియోటైప్ చేస్తాను. సో మై నెక్స్ట్ డెఫినెట్లీ షుడ్ బి సిమిలర్ టు వాట్ రూరల్ కామెడీ ఉండద్దు, అండ్ ఇఫ్ పాసిబుల్ కామెడీ ఉండద్దు అని దీంతో అప్పుడు మోడర్న్ లవ్ హైదరాబాద్ వెంకటేష్ మై అనదర్ టాప్ దీంట్లో డైరెక్టర్. సో హీ కాస్టెడ్ మీ మోడర్న్ లవ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆడిషన్ కూడా తీసుకోలేతాను. అంటే కొంతమంది దే హ్యావ్ దిస్ థింగ్, దే హ్యావ్ ఎన్ ఐ ఫర్ టాలెంట్ ఆర్ వాట్ ఎవర్. ఒక సినిమా దే కెన్ ఐడెంటిఫై ఓకే ఇది. సో మోడర్న్ లవ్ వాజ్ టోటలీ కాంట్రాస్టింగ్ టు మై మరిడేష్ బాబు వాజ్ మొత్తం రూరల్, లౌడ్ అండ్ దిస్ థింగ్, అన్ఎడ్యుకేటెడ్ ఆర్ వాట్ ఎవర్. ఇందులో హీస్ అ గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్, సోఫిస్టికేటెడ్. But it's a comic role only, no? అంటే overall comic, but I am not there to generate laughs. It was meant for something else. So at least ఒక క్యారెక్టర్ వైజ్ తీసుకునేసరికి I was shocked. అమ్మ థ్యాంక్ఫుల్ కొంచెం ఐడెంటిఫై చేస్తాను. అండ్ దెన్ గాంధీ తాత చెట్టు చేశాను. గాంధీ తాత చెట్టులో I played antagonist which I was trying for a very long time, but I was not getting the right scripts. So Padmavati Malladi ani, she is one of the writers of Mahanati, and recently Brinda. Yeah, she's one of the. She wrote the dialogues. Yeah. Right. Screenplay. So tana first project ఎట్లయినా పిల్లల్ని తీసుకొని చేయాలని ఒక ఇది ఉండింది ఆమెకి. సో గాంధీ తాత చెట్టు అని చేసింది. అందులో దట్ ఈస్ ఆల్సో వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏంటంటే ఇనిషియల్ గా ద షో ఆర్ ఎ సిరీస్? నో, ఇట్స్ అ ఫిల్మ్. ఇట్స్ అ ఫీచర్ ఫిల్మ్. అందులో కూడా సో అందులో యాంటగనిస్ట్ రోల్ కి దే వర్ థింకింగ్ ఆఫ్ సమ్మన్ లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే ఆర్ నాట్, లెట్స్ సే సమ్మన్ లైక్ అనీష్ కుర్విలా గారు, అంటే వెరీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఒక 40 years, ఆర్ సమ్మన్ లైక్ సే ఆనంద్ వాళ్ళ ఫాదర్. రైట్. సో ఇట్స్ బేసికలీ ఈజ్ అ కార్పొరేట్ గై who is coming to manipulate the village. సో వాళ్ళకి ఒక ఇది ఉండే ఏడీస్ కి ఒక ఇది మైండ్ లో ఒక సర్టెన్ వీళ్ళైతే ఇవి ఆల్రెడీ బాగా చేశారు కాబట్టి ఇది బాగుంటారా అని దీంట్లో. దెన్ పద్మ ప్రపోజ్ మై నేమ్. వాళ్ళందరూ షాక్, ఏంది అసలు రాగమేర్ ఏంది, నువ్వు మనం అనుకున్న క్యారెక్టర్ ఏంది, నువ్వు ఏం ప్రపోజ్ చేస్తున్నావు అంటే మీకు ఎందుకు డౌట్, నేను ఆడిషన్ చేయిస్తాను. సో చేస్తే దేవర్ కొంచెం షాక్ అయ్యారు. లైక్ ఐ గేవ్ కొంచెం ఒక చిన్న ఫ్లేవర్ టు ద క్యారెక్టర్ అండ్ విచ్ దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్. సో వాళ్ళు ఒక చిన్నది అనుకున్నది ఇట్ బికేమ్ రియలీ బిగ్ వన్స్ ఐ డిడ్ ద ఆడిషన్. అండ్ దెన్ సుకుమార్ గారు, సో ఆబ్వియస్లీ సుకుమార్ గారు రైట్. సో హీ మధ్యలో ఆయన రషెస్ చూసి హీ వాజ్ ట్రైంగ్ టు ఇమిటేట్ మై వావ్. ఒకసారి కలిసినప్పుడు సో చాలా ఇంకో వ్యాలిడేషన్ అనుకున్నా. సో యాంటగనిస్ట్గా అట్లా. అండ్ దెన్ విహారయాత్రలో అయితే ఇంకా when we talk about విహారయాత్ర we'll talk about that.
we can talk about సో విహారయాత్రలో సో ఇవన్నీ ఎంతో కొంత కామెడీ అవన్నీ చేస్తూ ఈ యాంటగనిస్ట్ గా ఏదైతే చేసినా అందులో కూడా దెర్ ఇస్ అ స్లైట్లీ కామిక్ ఐ హ్యావ్ యాడెడ్ ఇట్. సో అన్నిట్లో ఎంతో కొంత కామెడీ ఇది ఉంటుంది, బట్ దిస్ వన్ ఇస్ లైక్ more డ్రామా. సి యాజ్ అన్ యాక్టర్ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఐ ఆల్వేస్ థాట్ ఐ వాజ్ గుడ్ ఎట్ డ్రామా. అండ్ అసలు నాకు కామెడీ రాదనుకునేవాడిని, నాకేమొస్తుంది కామెడీ అనుకున్నా. సినిమా బండిలో ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ దట్ ఓకే ఐ కెన్ డూ కామెడీ. అండ్ దెన్ ఓకే ఓహో ఇట్లా లైక్ ఓకే దెన్ ఐ స్టార్ట్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ హౌ టు డూ కామెడీ. అంటే నా నుంచి నేను ఎట్లా తీసుకురాగలను అనేది దిస్ వాజ్ అ రీసెంట్ డిస్కవరీ. బట్ డ్రామా వాజ్ వెరీ స్ట్రాంగ్. అంటే నేను చిన్నప్పటి నుంచి షారుఖ్ వాజ్ ఆల్ అబౌట్ డ్రామా, రైట్? హీ వాజ్ నెవర్ ఇన్ టు యాక్షన్ ఆర్ లవ్ డ్రామా. సో నేను ఆ జోన్లో ఎప్పుడు ఆ జోన్లోనే ఉండేవాడిని. లైక్ in my mind I was that Shahrukh doing all the drama. So whatever short film Rama Kanavemana అని ఇంకొకటి మెన్షన్ చేశాను కదా, అది అనురాగ్ చూసాడు అప్పుడు చూసి అందులో ఐ వాజ్ అందులో కూడా ఫుల్ డ్రామా ఉంటుంది అనమాట. ఐ డోంట్ డూ కామిక్ అట్ ఆల్, చాలా సీరియస్గా ఉంటా. సో మేబీ వై నాట్ రాగమయ్యర్ అని మనోడు కూడా ప్రపోజ్ చేస్తే దేర్ వర్ సమ్ అప్రిహెన్షన్స్ ఫ్రమ్ ఫ్యూ దిస్ థింగ్, బట్ దే ఫైనల్లీ కీడాకోలా గేవ్ దట్ వ్యాలిడేషన్. బట్ యా కమింగ్ బ్యాక్, సో వివివైలో వీరాంజన్ విహారయాత్రలో నాది మొత్తం డ్రామా ఉంటుంది. దెర్ ఇస్ నో కామిక్ పార్ట్ టు మీ. మేబీ హియర్ అండ్ దేర్ లైట్లీ మోర్ ఆఫ్ అ వెరీ వెరీ సటిల్ కామెడీ, బట్ మోర్ ఆఫ్ డ్రామా అండ్ ఎమోషన్. సో పీపుల్ వాట్ ఎవర్ స్మాల్ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో మై వర్క్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు, ఓహో వీడిది చేయగలరా అని. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ బికాస్ I knew that I was strong at this, but I never got a chance. నాకు ఎప్పుడు దొరకలే నా డ్రామాస్ అన్ని చూపించడానికి. సో వివివైలో ఆ రోల్ అవన్నీ సీన్స్ అవన్నీ చూస్తే ఎస్ అనుకున్నా. ఇంకా చేసేటప్పుడు కూడా ఇంకా కిక్ వచ్చింది విత్ ఫెంటాస్టిక్ కో యాక్టర్స్. సూపర్. సో ఇప్పుడు క్విట్ చేశారు కదా జాబ్, ఫుల్ టైం యాక్టర్. హౌ మెనీ డేస్ ఆర్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ లాస్ట్? To be honest, maybe 3 weeks a month or more than 3 weeks a month in the last, like Kidakola release అయిన దగ్గర నుంచి ఇమ్మీడియట్గా అసలు బ్యాక్ టు బ్యాక్ ఐ బీన్ వర్కింగ్ అండ్ ఐఎమ్ బిజీ టిల్ November. Super, it's a good thing. Yeah, so almost like 1 year of quality work. Mundu kuda like I used to get so many calls, but like I said, totally stereotypical and all. But now at least I'm happy that our quantity lo at least quality also there are so many scripts and people are coming to me as the first lead or the only choice or the first choice. See, so you'll feel happy, right? ఒక యాక్టర్కి సక్సెస్ ఎప్పుడు అంటే ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ నాకు ఈ క్యారెక్టర్కి ఇతనే కావాలి అని వస్తే దట్ ఈస్ సక్సెస్. ఉన్న ముగ్గురులో ఒక ఇతను కాకపోతే అది వస్తే దట్ ఈస్ నాట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఫైనలీ రీచింగ్ దట్ స్పాట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్ స్పాట్ అనేది. ఇట్స్ అ గుడ్ థింగ్. Thank you very much for the time. All the very best. Thank you. Take care. All the best, man. All the best for this film and the career. Hola! Your dream vacation to Sri Lanka starts from rupees 24,999 only with GT Holidays, South India's #1 travel brand.